హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. మనకు ఈరోజు జనగామ జిల్లాకు సంబంధించి ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తి చూస్తే ఇలా తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మనం చూస్తున్నది జనగామ జిల్లాకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి నోటీసెస్ ఉందా అండి. నోటీసెస్లో రిక్రూట్మెంట్ ఉంటుంది. రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ లింక్ ట్యాంక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్స్ ఎట్ గౌట్ మెడికల్ కాలేజ్, గౌట్ జనరల్ హాస్పిటల్ జనగాం, రైట్. ఇక్కడ మీరు చూసినట్లయితే లాస్ట్ డేట్ వచ్చేసి 29/9/2024, అంటే సాటర్డే వరకు టైం ఉందండి మనకి. సాటర్డేనని ఇక్కడ 29 ఎప్పుడవుతుంది, ఈరోజు మనం 26, అంటే మనకి ఇంకా 3 days టైం ఉంది అప్లై చేసుకోవడానికి. ఇది నోటిఫికేషను, ఇది అప్లికేషన్ ఫాము. ఒకసారి చూద్దాం మనం. నోటిఫికేషన్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఓపెన్ టైం క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే నోటిఫికేషన్లో ఒకసారి చూడండి. నోటిఫికేషన్ నెంబర్ 04/2024 అయితే ఉంది మనకి. నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారంటే ఇక్కడ మీరు చూసినట్టయితే నేమ్ ఆఫ్ ద పోస్టు, ఇక్కడ శాలరీ ఎంత ఇస్తారు, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇది అవుట్ సోర్సింగా కాంట్రాక్ట్ బేసింగా అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా అండి. ఇక్కడ మీరు చూస్తే ల్యాబ్ అటెండెంటరు 15,600, డేటా ఎంట్రీ ఆఫ్టర్ 19,500, రేడియోగ్రాఫ్ టెక్నీషియన్ 22,750, సిటీ టెక్నీషియను, అదేవిధంగా ఏసీ టెక్నీషియన్, అనస్థిసియా టెక్నీషియన్ మొత్తం కూడా 22,750 ఉంటుంది. అన్నీ కూడా అవుట్ సోర్సింగ్ అండి. అనస్థిసియా అయిపోయిందండి. దోబీ ప్యాకర్సు 50,600, ఎలక్ట్రీషియను, ప్లంబరు, డ్రైవరు, థియేటర్ అసిస్టెంటు వీళ్ళకి 19,500, గ్యాస్ ఆపరేటర్కి 15,600, వార్డ్ బాయ్కి 15,600. ఓకేనా. వీటికి ఏజ్ వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్లయితే ఏమంటున్నారంటే 18 years కంప్లీట్ అయి ఉండాలి, 46 years కంటే తక్కువ ఉండాలంటున్నారు. ఎగ్జామ్ మన డేట్ వచ్చేసి 1/7/2024 వరకు. దీంతోపాటు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకొక 5 years ఎగ్జామినేషన్ ఇస్తున్నారు, ఎగ్జామిషను. ఓకేనా అండి. ఎలాంటి ఎగ్జామ్ బెటరు, మీకు వచ్చిన మార్క్స్ని బట్టే ఇది మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. సో అప్లై చేసుకోవడం బెటరు. ఒక అప్లికేషన్ పడేయండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. జాబ్ వస్తే హ్యాపీ, ఓకేనా అండి. రాకపోతే ఏం లేదు, వస్తే మాత్రం హ్యాపీ. కాబట్టి మీరు ఒక అప్లికేషన్ అప్లై చేసుకోవడం బెటర్ అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే క్వాలిఫికేషన్లో చూసినట్టు మనకి ల్యాబ్ అటెండెంట్స్కి ఇంటర్మీడియట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ డిగ్రీ, రేడియోగ్రఫీ టెక్నీషియన్ వచ్చేసి ఇంటర్మీడియట్, డిప్లొమా, సిటీ టెక్నీషియను, అనస్థిసియా, ఈసీజీ టెక్నీషియన్ వీళ్ళందరూ కూడా డిగ్రీతో పాటు ఇంటర్ కానీ డిప్లొమా కానీ ఉంటే సరిపోతుంది, డిగ్రీ ఉన్నావు. ఓకేనా అండి. తర్వాత దోబీ ప్యాకర్సు 10th class సరిపోతుంది. ఎలక్ట్రీషియన్కి అయితేనేమో 10th పాటు ఐటీఐ, ప్లంబర్ కూడా అంతే అండి, 10th పాటు ప్లంబర్ ఉండాలి. తర్వాత డ్రైవర్ మీకు డ్రైవింగ్ వచ్చి ఉండాల్సి ఉంటుంది, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. థియేటర్ అసిస్టెంట్కి మీకు సర్టిఫికేట్ కోర్స్ ఉండాల్సి ఉంటుందండి. గ్యాస్ ఆపరేటర్ ఎస్ఎస్సితో పాటు ఐటీఐ ఉండాలి. వార్డ్ బాయ్కి 10th ఉంటే సరిపోతుంది, రైట్. ఇక మీరు చూసినట్లయితే మనకు మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇచ్చారు కదండి. ఏం లేదని సెలక్షన్ వచ్చేసి మీకు 100 మార్కులకు మొత్తం 100 మార్కులు అనుకుంటే అందరు 90 మార్కులు వచ్చేసి మీ యొక్క క్వాలిఫికేషన్కి ఉంటుంది. తర్వాత మీ ఏజ్ 18 years తర్వాత ఇప్పుడు ఎంత ఏజ్ ఉందో ఆ ఏజ్కి సంబంధించి మిగతా 10 marks, అంటే ఎవ్రీ ఇయర్కి 0.5 marks ఇస్తారు. సపోజ్ ఇప్పుడు 28 years అప్లై చేస్తాను అనుకోండి, ఎవ్రీ ఇయర్ 5 అంటే ఎన్ని అవుతుంది, మీకు 5 marks ఎక్స్ట్రా వస్తాయండి. అలా ఇయర్ బేస్ బట్టి ఉంటుంది, రైట్. ఎగ్జాంపుల్ 1, ఇఫ్ ఏ క్యాండిడేట్ కంప్లీట్ 20 years యాజ్ ఆన్ హీ విల్ బి అవార్డెడ్ 1 mark అంట. ఓకేనా. అట్లా చెప్పాను కదా, 2 yearsకి 1 mark మనకు 2 yearsకి 1 mark మనకు యాడ్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా మొత్తానికైతే ఈజీగా మీకైతే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్లై చేసుకోండి, ట్రై చేయండి, రైట్. ఎక్కడ అప్లై చేసుకోవాలి ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ అడ్రస్ ఇస్తారు, చూద్దాం ఒకసారి. జనగాం డిస్ట్రిక్ట్ మొత్తం కూడా. ఓకేనా అండి. ఇక ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 28/9/2024 అండి. ఎక్కడ అప్లై చేసుకోవాలంటే ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపాల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జనగాం, 2nd floor, MCH సెంటర్, చంపక్ హిల్స్, పసర్మడ్ల, జనగాం డిస్ట్రిక్ట్ అనే అడ్రస్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, రైట్. చూడండి మళ్ళీ ఇచ్చారు అడ్రస్ ఇక్కడ మీకు 2 సార్లు. అయితే ఇక్కడ ఏమని ఇచ్చారంటే మీకు ఓసీ వాళ్ళు, బీసీ వాళ్ళు 200 rupees డీడీ తీయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి 100 రూపాయలు, పిహెచ్ వాళ్ళకి లేదండి. మీకు డీడీ వచ్చేసి ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జనగాం అనే పేరు పైన డీడీ తీయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇంకా మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ ఖచ్చితంగా చేయాలి, లేకపోతే మీకు రిజెక్ట్ అవుతుంది. ఎస్ఎస్సి, 10th, ఇంటర్ మీకు సర్టిఫికేట్ కోర్సు, లేకుంటే క్యాస్ట్ సర్టిఫికేటు ఏదున్నా కూడా, ఎక్స్పీరియన్స్ కానీ రిజిస్ట్రేషన్ ఏదున్నా కూడా అన్నీ కూడా మీరు పెట్టేసి ఖచ్చితంగా సెల్ఫ్ అటెస్టేషన్ చేయండి. చేసేసి బై హ్యాండ్ అప్లై చేయండి. ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి బై హ్యాండ్ అప్లై చేయడం బెటరు. ఎందుకంటే జనగామ జిల్లాలో అప్లై చేసుకోవచ్చు.
ఓకేనా అండి. లాస్ట్ డేట్ వచ్చేసి 28/9/2024. మీకు మెరిట్ లిస్ట్ వచ్చేసి 11th వస్తుంది, అంటే దసరాకు ముందు రోజు వస్తుంది. మీకు దసరా రోజు నుంచి మీకు ఇక్కడ లెటర్స్ ఇస్తారు. ఓకేనా అండి, కాల్ లెటర్ అంటే మీకు జాయినింగ్ లెటర్స్. ఓకేనా, ఇది అప్లికేషన్ ఫాము. దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ పోస్ట్ కావాల్సిన ఆ పోస్ట్ పేరు రాసుకోండి. ఇక్కడ మీ ఫోటో, రైట్, ఇక్కడ మీ పేరు, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, సోషల్ స్టాటసు, ఏమైనా ఎక్స్ సర్వీస్మెనా, పిహెచ్ఆ ఏముంటుంది పెట్టుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, టెక్నికల్ క్వాలిఫికేషను, రిజిస్ట్రేషన్ నెంబర్, దానికి సంబంధించి ఎప్పుడు వ్యాలిడిటీ ఉంది, లోకల్ డిస్ట్రిక్ట్ ఏంటి, అడ్రస్సు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ప్లేసు, ఇవన్నీ మీరు ఇక్కడ రాసేసి వాళ్ళకి ఇచ్చేసి మీరు రిసీవ్ కాపీ తీసుకోవచ్చండి. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.